నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా ఉత్సవాలలో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు. మహాత్ముని విగ్రహాలు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు. కడప ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు. వాటర్ గండి పరిశీలన అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అరాచక పాలన కొనసాగిస్తూ అసంతృప్తి మూటగట్టుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. దేశ స్వాతంత్రోద్యమంలో జాతిపిత మహాత్మాగాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలు అందించారన్నారు. ఆయన దేశానికి చేసిన త్యాగాలను మరువలేమన్నారు. సత్యమేవ జయతే అనే విశ్వాసం ప్రేరణగా దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ విజయాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కుల వృత్తులతో, బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, అవసరాన్ని అందుకుంటున్న పేదల పెద్దల చిరునవ్వులతో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి ఆంధ్రప్రదేశ్ పల్లెలు ప్రతిరూపాలుగా నిలిచాయన్నారు. స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆ మహాత్మునికి మనమిచ్చే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఈ దేశంలో ప్రారంభించినప్పుడు, హింస తలెత్తినప్పుడు ఆయన ఆ హింసకు వ్యతిరేకంగా వెంటనే ఈ హింస వలన భారతదేశ ప్రజలు చనిపోవడం జరుగుతుంది, గాయాల పాలవడం జరుగుతుంది, జైలు పాలవుతారని చెప్పి వెంటనే ఈ హింసా కార్యక్రమాలు ఆగిపోవాలని చెప్పేసి ఆ ఉద్యమాన్ని కూడా వెంటనే ఆపివేయడం జరిగింది. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భారతదేశాన్ని వదిలిపోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళను హెచ్చరించినప్పుడు కూడా పెద్ద ఎత్తున శాంతియుత మార్గంలోనే ఆ ఉద్యమం కూడా జరగడం జరిగింది. ఎట్టకేలకు శాంతి అహింసా పద్ధతులతో 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అంటే అంతకుముందు భారతదేశానికి ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. అలాగే 1885 సంవత్సరంలో ఆయన బారిస్టర్ పూర్తి చేసిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ ఉండే జాతి వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా, అక్కడ ఉండే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి అక్కడ భారతీయులందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన చూపించిన అహింసా సత్యాగ్రహ మార్గంలో మనం కూడా నడవాలని, కనీసం ఆయన అవలంబించిన పద్ధతుల్లో 10%, 20% పాటించినా కూడా ఈ భారతదేశం ప్రపంచ స్థాయిలోనే శాంతికాముక దేశంగా, ఒక అహింసాయుత దేశంగా కూడా మారుతుందని, భావి తరాలు కూడా ఆయన చూపించిన మార్గంలో మనమంతా కూడా పయనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. కడప నగర ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా కడప నగరంలోని కొన్ని ప్రాంతాలలో తలెత్తుతున్న నీటి సమస్య పరిష్కార నిమిత్తం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేషన్ కమిషనర్తో పాటు ఇతర అధికారులతో కలిసి వాటర్ గండి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ నీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటర్ గండి ప్రాంతంలోని నీటి పైప్ లైన్లో ఇసుక పేరుకుపోయిన కారణంగా నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంతో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు నీటి ఇబ్బందులు తప్పలేదన్నారు. మోటారు రిపేర్లు, ఇతర పనుల కోసమంటూ నిధుల దుర్వినియోగం జరిగిందే తప్ప ప్రజల నీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటువంటి తరుణంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ప్రత్యేక గ్రాంట్ ద్వారా నిధులు మంజూరుకు తనతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి కృషి చేయగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నేతలు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇద్దరు చచ్చిపోతానమే అప్రీత్ అప్రీత్ అయితే తిరగమను అక్క. ఈరోజు గత వారం రోజుల నుంచి కడపలో కొన్ని ప్రాంతాలకి నీళ్ళ సప్లై కొంచెము కట్ అయిన వాస్తవము. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ గండి దగ్గర సోర్స్ దగ్గర ఉన్న పైప్ లైను ఇసుక పూడుకుపోయేసి పైప్ లైను డిటాచ్ అయిపోవడం వలన వాటర్ పంపు చేయలేక కొన్ని ప్రాంతాలకి వాటర్ రావడం లేదు. దాని మీద పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారితో అలాగనే కార్పొరేషన్ సిబ్బంది కమిషనర్ గారితో వచ్చి ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ సోర్స్లో ఉండే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ పెద్ద ఎత్తున రిపేర్ల పేరు మీద డబ్బులు వృధా చేస్తున్నారు కార్పొరేషన్ సంబంధమైనవి. వాటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆలోచించకుండా గత 10 సంవత్సరాల నుంచి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి ఇక్కడ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టుకొని మనము కడపకు నీళ్ళు అందించే విధంగా ఆలోచించిండొచ్చు. కార్పొరేషన్ పాలకవర్గం కానీ ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అవగాహన రాహిత్యమో నిర్లక్ష్యమో తెలియదు కానీ కడపకు నీళ్ళిచ్చే ఈ సోర్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అదానే నిర్లక్ష్యమే కాకుండా ఇక్కడ అయ్యే చిన్న చిన్న రిపేర్లకి ప్రతి ఒక్క సంవత్సరం నిధులు దుర్వినియోగం చేస్తూ డబ్బులు వృధా చేస్తూ ఈరోజు కడపలో కొన్ని ప్రాంతాలకి ఈవెన్ నా ఇంటికి కూడా నీళ్లు రావట్లేదు. ఈరోజు రాజారెడ్డి వీధి రావట్లేదు, నా ఇండ్లు రావట్లేదు, చాలా ఏరియాలలో ఈరోజు నీళ్లు రావట్లేదు. ఇక్కడ పైప్ లైన్లో ఇసుక బుడుకుపోవడం డిటాచ్ అవ్వడం వల్ల డెఫినెట్గా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కడపకు నీళ్లు రావడం గురించి ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు దాని మీద పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కడప నియోజకవర్గంలో వాటర్ ఇచ్చే విధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాను ఒకటి కట్టాలా, దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కడప నియోజకవర్గంకు పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి డౌన్ ద లైన్ 25-30 ఇయర్స్కు మనకు పెరిగే డిమాండ్ను ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం పని చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ వేసుకొని దానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేసి ఇది కడప నియోజకవర్గ ప్రజల
బేసిక్ నీడ్ మంచినీళ్ళ కోసము పని చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో అలాగనే కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. దీని మీద త్వరలో సరైన నిధులు రిలీజ్ చేయడంతో కానీ స్పెషల్ గ్రాంట్స్ చేయించుకునే విధంగా పనిచేసి దీని సొల్యూషన్ పర్మనెంట్గా ఇవ్వడం జరుగుతుంది అని తెలియదు. అన్నీ ఉండి అల్లున్నోట్లు సెనంటే ఇదేనేమో. 100 టీఎంసీలు పెన్నాల్లో నీళ్లు పోతున్నాయి కానీ కడప నగరానికి నీళ్లు ఇచ్చేదానికి అవకాశం లేకుండా చేసింది గత ప్రభుత్వం. సంవత్సరాల కొద్దీ 5 సంవత్సరాల నుంచి మోటార్లు పోతూ ఉన్నాయి, పంపులు రిపేర్లు అవుతూ ఉన్నాయి, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడే అధికారులు చెప్తా ఉన్నారు నెలకు 8 లక్షల రూపాయలు రిపేర్లు ఖర్చు పెడుతున్నారట. మరి కొత్త మోటార్లు ఎంత అవుతాయంటే చెప్పలేకపోతూ ఉంటారు వాళ్ళు. సంవత్సరాల కొద్దీ నెల 8 నుంచి 10 లక్షల రూపాయలు రిపేర్ల పేర్లతో నిధుల దుర్వినియోగం, కార్పొరేషన్లో కుమ్ముక్కు, అధికార యంత్రాంగం, కార్పొరేషన్ పెద్దలు, గత పాలకులు అందరూ కలిసి ఊర్లూళ్ళు పంచుకున్నట్టు అవినీతి. అందుకే ప్రజలకు మాత్రం నీళ్ళు ఇచ్చేదానికి వీళ్ళకి మనసు రావడంలే, అవినీతి చేసేదానికి మాత్రం ముందుంటారు. ఒక్కసారి పరిశీలిస్తే సొగం కడపలో నీళ్లు రావట్లే. ఏం కారణమంటే పైపులు మునిగిపోయినాయి, పైపులు పగిలిపోయినాయి, పంపులు పోయినాయి, మోటార్లు పోయినాయి, దాంట్లో రిపేర్లు. పొద్దున్నే నిన్న ఆ విషయం తెలుస్తానే కమిషనర్ గారు ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులందరం కూడా వచ్చి ప్రాంతాన్ని పరిశీలిస్తే అంతా అవినీతిమయమే. అందుకే కమిషనర్ గారికి చెప్పాము, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు 23 జనవరి నుంచి ఈ రోజు వరకు పంపులకు మోటార్లకు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన డబ్బు కొత్త మోటార్లు పంపులు కొనింటే ఎంత అయ్యేది, దాంది 2 పోల్చి అవినీతి ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో. దేశ స్వాతంత్ర సమర్పార్జనలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఆశయ సాధనకు నేటి విద్యార్థులు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని ఇడుపులపాయ IIITలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన IIIT డైరెక్టర్ కుమారస్వామి గుప్తాతో కలిసి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే IIITలో 40 కోట్లతో నిర్మిస్తూ అర్ధాంతరంగా ఆగిపోయిన ఆడిటోరియం భవన నిర్మాణాలను ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ విషయమై ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈతో మాట్లాడారు. ఆడిటోరియం భవన నిర్మాణాల పూర్తికి మంత్రి నారా లోకేష్ ద్వారా నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో IIIT ఏఓ రవికుమార్, వేంపల్లి మాజీ ఎంపీటీసీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఓకే. అయిపోయేసాడు. అలా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు మన క్యాంపస్ కి విజిట్ చేసిన మాన్యశ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సార్ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ఎమ్మెల్సీ సార్ గారు మా కాలేజ్ వారు అంబులెన్స్ ని ఇవ్వండి సార్ అని అడిగిన తక్షణం వెంటనే మన కాలేజీకి అంబులెన్స్ ని సార్ స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే గౌరవనీయులు మన డైరెక్టర్ సార్ గారు అలాగే ఏవో సార్ గారు చెప్పినట్టు మన కాలేజ్ డెవలప్మెంట్ కి సార్ నేను కృషి చేస్తాను, ముందుండి నేను డెవలప్ చేస్తాను అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చరిత్రకారులు మన ప్రాంతానికి ఉన్న ప్రాజెక్టులను తగ్గించే క్రమంలో 1846లో జరిగిన
బ్రిటిషర్స్ పైన తిరిగిన ఉయ్యాల నరసింహారెడ్డి తిరుగుబాటున ఆ పోరాటాన్ని దీన్ని కేవలం దొంగలు చేసిన పోరాటంగానో లేకుంటే రౌడీలు చేసిన పోరాటంగానే చిత్రీకరించడం జరిగింది. మొట్టమొదటి పోరాటం ఇదే కడప జిల్లా నుంచే ప్రారంభమైందనే విషయం మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1857లో రెండవసారి సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు కూడా ఆంగ్లేయులు అప్పటి మన రాజులను కూడా నిర్దాక్షిణ్యంగా అణచివేసి వాళ్ళందరినీ కూడా చంపివేసి ఆ ఉద్యమాన్ని కూడా ఆ పోరాటాన్ని కూడా అణిచివేయడం జరిగింది. ఈ సందర్భంలోనే 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మనం ఏదైతే ఈరోజు స్వాతంత్ర ఫలాలను వాటన్నిటిని కూడా మనం అనుభవిస్తున్నామో దానికి ఆది పురుషుడైన మూల కారకుడైన జాతిపిత మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించడం జరిగింది. ఆ రోజు జన్మించిన ఆయన ఈ రోజు కూడా 155 సంవత్సరాలు అయినా కూడా భారతదేశమంతా ఆయన మార్గదర్శకుడు, ఆయన చూపిన మార్గంలో ఈ రోజు కూడా పయనిస్తూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం జరుగుతోంది. ప్రపంచంలో ఉండే అనేక రాజ్యాలు, అనేక దేశాధినేతలు అందరూ కూడా 1885లో ఆయన బారిస్టర్ పూర్తి చేసుకున్న తర్వాత, బారిస్టర్ అంటే ఇప్పుడు లాయర్లను బారిస్టర్ అనేవాళ్ళు. అప్పుడు అంటే ఇంగ్లాండ్ లో చదువుకునే వాళ్ళను బారిస్టర్ అంటారు ఆ కాలంలో, ఇప్పుడు లాయర్లను బారిస్టర్లు అనేవాళ్ళు. ఆయన లా పూర్తి చేసుకున్న తర్వాత కొంతమంది గుజరాతీ వర్తకులకు దక్షిణాఫ్రికాలో కొన్ని సమస్యలు ఉన్నందున ఈ తరపున అక్కడ కోర్టులో వాదించేదానికి మహాత్మా గాంధీ గారిని అక్కడికి పిలుచుకోకపోవడం జరిగింది. అక్కడికి పోయినప్పటి నుంచి కూడా వర్ణ వివక్ష అంటే తెలుపు నలుపు, తెలుపు వారికి అయితే అధికారాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నల్లగా ఉండే వారికి ప్రభుత్వము అణచివేతకు గురి చేయడము, వాళ్ళను వేధింపులకు గురి చేయడం, వాళ్ళకు బానిసలుగా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అరాచక పాలన కొనసాగిస్తూ అసంతృప్తిని మూటకట్టుకుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలు 100 రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లాలోని వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని తెలుసుకోవాలన్నారు. పులివెందులలో ఇష్టానుసారం మట్కా జూదం నడిపిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనట్లుగా దొంగతనాలు అధికం అయ్యాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో పులివెందులలో అభివృద్ధి సంక్షేమం కొనసాగగా నేడు లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలన్నారు. పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కళాశాలకు అడ్మిషన్లు రాకుండా కూటమి నేతలు అడ్డుకున్నారని, వి కొత్తపల్లె గ్రామంలో వీఆర్ఏ నరసింహని జిలెటిన్ 6 పేల్చి హత్య చేశారని, ఇలాంటి ఘటనతో జిల్లాలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. పులివెందులలో విచ్చలవిడిగా డిటోనేటర్లు జిలెటిన్ 6 లభిస్తున్నాయని ఆయన తెలిపారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇక తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించిన చంద్రబాబు బురద జల్లే విధంగా మాట్లాడడం దేశవ్యాప్తంగా చూశారన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేయవద్దని హితవులు పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో వేముల కొత్తపల్లి గ్రామంలో నర్సింహులు అని చెప్పి ఒక గ్రామ కట్టుబడి వీఆర్ఏ జెలటిన్ స్టిక్స్ పేలి మరి చనిపోవడం జరిగింది. బేసికల్గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, దిస్ ఇస్ ఎ మర్డర్. సరిపోని వాళ్ళు ఈ మాదిరి జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అతన్ని చంపడం జరిగింది. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మాదిరి హత్యలు చేయడానికి జెలటిన్ స్టిక్స్ వాడడము, బ్లాస్ట్ చేయడము, ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది, ఉలిక్కిపాటుకు గురి కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెలటిన్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెలటిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్. గడిచిన
3 మాసాలుగా గడిచిన 100 రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐకి కావచ్చు, సిఐకి కావచ్చు, జిల్లా ఎస్పీ గారికి కావచ్చు, మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు, అనేక పర్యాయాలు వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, మీరు దాని మీద దృష్టి పెట్టండి, అక్రమ మైనింగ్ను ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది. ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. కానీ ఎటువంటి చర్య లేదు. ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చోరీలు జరిగినాయో ఈ 120 రోజుల్లో మీకే తెలుసు. ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయో. దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ 4 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట. కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు. పులివెందుల టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట. ఒకరోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట. రాత్రికి కమ్యూనికేట్ చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తుంటారు. పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు. ఈ మాదిరి జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. దొంగతనాల వెనుక ప్రధానమైన కారణం ఇది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని పోయినారో కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉండిందా? గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరు ఉండింది. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. గడిచిన 5 ఏళ్ళుగా అభివృద్ధి, సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు. ఈరోజు ధమ్కీలు, దోపిడీలు, ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్, మట్కా, జూదం యథేచ్ఛగా. నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేల్కొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా? లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టుకోవాలా? ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాచారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు, కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు. వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లే. వాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఆనరబుల్ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన కామెంట్స్ చేసింది. చాలా క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకరి మీద బురద చల్లాలి, దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన ఆనరబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి, ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి, ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు, కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు. వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లే వాళ్ళు నలుగురు.
ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు, భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితవు పలుకుతూ ముగిస్తాను. దేశంలో నేడు ప్రజలంతా స్వేచ్ఛగా సంతోషంగా జీవిస్తున్నారంటే అందుకు నాడు మహాత్మా గాంధీ చేసిన పోరాటాలే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి తెలిపారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం 1 టౌన్ సర్కిల్లో గల మహాత్ముని విగ్రహానికి విజయ్ జ్యోతితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు దేశమంతా గుర్తుంచుకోవాల్సిన రోజన్నారు. మహాత్మా గాంధీ అహింస సత్య మార్గాన్ని అనుసరిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారన్నారు. ఇటువంటి తరుణంలో మహాత్ముని చంపిన గాడ్సే విధానాలు విడనాడేలా నేటి పాలకులకు కనువిప్పు కలిగించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరుకుంటూ మహాత్మునికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, సయ్యద్ సలావుద్దీన్తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, భారతదేశమంతా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. మహాత్మా గాంధీ పుట్టినరోజు. 155 సంవత్సరాలైంది ఆయన పుట్టి. ఆయన 1869లో అక్టోబర్ 2న పోర్బందర్లో పుట్టిన ఆయన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాడినాడని ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిందే. ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా మనం ఉన్నామంటే వారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన దేశానికి స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా అహింస తర్వాత సత్యంతో మొత్తం సాధిస్తామని నేర్పించి ముందు ఉండి మన దేశం కోసమే మన కోసము ప్రాణాలు వదిలిన ఆయన, ఇంత మంచి అశాంతి అయినటువంటి శాంతి వాతావరణంలో మన దేశాన్ని ఉంచినటువంటి ఆయన, ఆర్ఎస్ఎస్ వాదాలు కలిగి ఉన్నటువంటి గాడ్సే అనే అతను ఆయన్ను కాల్చి చంపడం ద్వారా మనం ఒక మహాత్ముని కోల్పోయినాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన అటువంటి గొప్ప మహానుభావుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రము ఏమైపోయింది. ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరైతే గాంధీ మహాత్మా గారిని చంపారో, ఏ సిద్ధాంతాలు ఉన్నటువంటి వారు గాంధీ మహాత్ముని మనకు స్వాతంత్ర భిక్ష పెట్టినటువంటి మహాత్మా గాంధీని చంపినారో వారి యొక్క సిద్ధాంతాలను, వారి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సమర్థిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వము దేశంలో అశాంతి, ఏమాత్రము స్త్రీలకు గౌరవం లేకుండా ప్రతి ఒక్క సమస్యలతోనూ ఒకరికొకరికి మన దేశం ఎట్లాంటిది, కులమతాలకు అతీతమైనటువంటి లౌకిక రాజ్యం. ఇటువంటి లౌకిక రాజ్యాన్ని తీసేసి తన స్వార్థపరులు ఈ రకంగా తయారు చేస్తున్నాడని మేము బాధతో ఆయన పుట్టినరోజు ఆయనకు మీరైనా మహాత్మా గాంధీ గారు, మీరైనా ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఈ జనతా పార్టీ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, వారి నాయకులకు సరైన జ్ఞానోదయం అయ్యేటట్టు మీరైనా చెప్పి ఈ దేశంలో శాంతియుతమైన వాతావరణం ఉండే విధంగా ప్రజలమందరము అన్నదమ్ముల వల్లే, మన కులం లేదు, మతం లేదు, భారతదేశ పౌరులం అందరము మన అన్నదమ్ములము, ఎవరి ఇష్టాన్ని ప్రకారము వారు ఎవరు నమ్మిక ప్రకారము ఉన్నప్పటికీ ఒక సమయం వచ్చేప్పుడు అందరము మనం సహోదరులమనే విధంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయమని, ఈ నిరుద్యోగ సమస్య ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరైనా కూడా వాళ్ళకు కళ్ళు తెరిపించండి అని ఒక వినతి పత్రాన్ని ఇక్కడ సమర్పించి మేమందరం కలిసి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే ఉపసంహరించుకోవడంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కడప నగరం 1 టౌన్ సర్కిల్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఓబులేస్ మాట్లాడుతూ దేశం నుంచి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టేందుకు మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకొని ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా చేపట్టిన ఈ ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఆందోళనకారులు నిరాహార దీక్ష అనే ఆయుధాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎలాంటి సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు. పాలకుల విధానాలను నిరసిస్తూ విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకుని ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవడంతో పాటు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే. విశాఖ ఉక్కు చట్టంలో ఇచ్చిన హామీలను ప్రారంభించాలి. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రారంభించాలి. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రైవేటీకరణను ఆపాలి. బీజేపీ ప్రభుత్వం కార్మికులను ఓట్ల పాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం. బీజేపీ కాంగ్రెస్ ఈరోజు విశాఖ ఉక్కు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి గారికి, అదేవిధంగా నగర కార్యదర్శి చంద్రన్న గారికి, అదేవిధంగా దీక్షలు ప్రారంభించడానికి విచ్చేయడం జరిగింది. ఏఐటీసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి గారు కూడా ఓబులేస్ గారిని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నా. కామ్రేడ్స్, గాంధీ జయంతి అంటే గ్రామ స్వరాజ్యం కావాలి, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ఆ అభివృద్ధి ఫలాలు స్వాతంత్ర ఫలాలు దేశ పౌరులకు దక్కాలి అని చెప్పేసి ఆరాటపడినటువంటి జాతిపిత గాంధీ మహాత్ముడి యొక్క వర్ధంతి. సహజంగా ఈరోజు గాంధీ జయంతి. సహజంగా ఈరోజు ఆందోళనలు ఉద్యమాలు చేయకూడదు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ మేము ఈ రోజునే ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడానికి గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతాన్ని ఎన్నుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించడం కావచ్చు, ఇతరేతర ఆందోళన ప్రారంభించడం కావచ్చు, ఇవన్నీ చేశాడు. నిరాహార దీక్ష అనేటువంటి దాన్ని ఈ దేశ ఆందోళనకారులకు ఒక ఆయుధంగా ఇచ్చిపోయినటువంటి వాడు గాంధీ. మరి అందువల్లే గాంధీ జయంతి రోజున మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంచుకున్నాం. ప్రధానంగా ఇవాళ మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ, ఈ రాష్ట్రంలో ఆనాడు 32 మంది ప్రజలు ప్రాణత్యాగంతో, 67 మంది కమ్యూనిస్టు శాసనసభ్యుల రాజీనామాతో, 7 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ ఏర్పడింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాథమికమైనటువంటి పెట్టుబడికి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది అని చెప్పేసి కుక్కను చంపడానికి పిచ్చి కుక్కని ముద్ర వేయడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని ఆ స్టీల్ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి పూనుకున్నారు. అందులో భాగమే నిన్న మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చాడు ఒక 50 రోజులు 60 రోజుల క్రితం విశాఖపట్నం. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావడం లేదు, మేము చేయడం లేదు, నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోదీతో మాట్లాడి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ఏర్పాటు చేస్తాను, నాకు 45 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. 60 రోజులు అయిపోయింది. ప్రభుత్వంలో ఆ వైపున చర్యలేమీ ప్రారంభం కాకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మిగులు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉన్న పలంగా రాత్రికి రాత్రే రేపటి నుంచి మీరు అవసరం లేదు పోని తొలగించేశారు. 3 రోజుల క్రితం ఈయన మన నారా లోకేష్ బాబు విశాఖపట్నం పోయి మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉండాలని నిర్ణయించాము, ప్రైవేటీకరణ కాదు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మరుసటి రోజే 4298 మందిని తొలగించారు.
ఇప్పుడు అయ్యా నారా లోకేష్ నువ్వు చెప్పిన మాట ఏమైంది? అమ్మ పురంధరేశ్వరి, మీ మినిస్టర్ వచ్చాడు, ఆయన హెచ్డి కుమారస్వామి ఇట్లా చెప్పాడు, నువ్వు ఉన్నావు అప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆయన పక్కనే, ఏమైందని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడబలుకొని ప్రజల ప్రాణత్యాగాలతో నిర్మించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి మూసివేయడానికి కుట్రలు పన్నుతున్నారు. దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ నిరసన దీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ కడపలో ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఐటీసీ, సిఐటియు, ఇతర సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఈ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇది ఒక మంచి శుభపరిణామం. అందులో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం, మీరు అనవసరమైన విషయాలు, లడ్డూలో కల్తీ, బూందీలో కల్తీ, నూనెలో నీళ్లు కల్తీ, ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ను అన్యాయం చేస్తే మీకు మీ తాట తీస్తామని చెప్తున్నాం. అందువల్ల ఉద్యమం పునః ప్రారంభమైంది. 60 దశకంలో ప్రారంభమైన ఉద్యమంలో 32 మంది బలిదానం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో ఉద్యమం పునః ప్రారంభమైంది. దీనికి నాందిగా రేపో వెల్లుండో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీవ్రమైనటువంటి ప్రజా పోరాటానికి పిలుపునివ్వబోతున్నాం. ప్రజానీకమంతా కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రలను తిప్పికొట్టడానికి సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాం. మీ ద్వారా అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మీడియా సోదరులకు, ఇక్కడ చేరినటువంటి ఏఐటీయూసీ నాయకులకు, సోదర సోదరీమణులకు ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈ దీక్షకు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి ఇక్కడ జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటీకరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను దాన్ని స్టార్ట్ చేసింది. మొత్తము మన దేశాన్నంతా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి స్వలాభాల కోసం చేస్తూ ఉండడంలో, తర్వాత మనకు ఇక్కడ కావాల్సినటువంటి కడపలో కావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇదిగో బొమ్మ అన్నట్టు చూపించడం, అలా వెనక్కి పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగాను, తర్వాత అది నెరవేరాలా అనే ఉద్దేశంతోనూ, తర్వాత ఇక్కడ దేశ స్వాతంత్ర సముపార్జనలో కీలకంగా వ్యవహరించిన జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడలు స్ఫూర్తిదాయకమే కాకుండా ఆదర్శనీయమని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు కొనియాడారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని వైసీపీ నేతలు కడప నగరం 1 టౌన్ సర్కిల్ వద్ద గల మహాత్ముని విగ్రహంతో పాటు వైసీపీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి దేశంలోని 135 కోట్ల మంది స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారంటే ఆ ఘనత ఆ మహాత్ముని గాంధీకే దక్కుతుందన్నారు. ఆయన దేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టారన్నారు. అటువంటి మహనీయుడిని కుల, మత, ప్రాంతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జాతిపిత ఆశయ సాధన కోసం కృషి చేయగా, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ మహాత్ముని ఆశయాల సాధనకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది. దాదాపు 75-76 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. గాంధీ గారు నిజంగా మహాత్మా గాంధీనే ఆయన అహింసే ఆయుధంగా తీసుకుని బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనందరికీ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన బతికుంటే నిజంగా కూడా చాలా బాధపడిండేమో. ఎందుకంటే ఇప్పటి ఉన్న పరిపాలకులు
ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నిజంగా కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితిని ఆయన చాలా బాధపడిండు. ఎందుకంటే ఆయన అనుకున్నది వేరు. ఈ భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొస్తే అప్పటికి సెకండ్ గ్రేడ్ సిటిజన్ మాదిరి ఉన్న ఇండియన్స్కు ఫస్ట్ గ్రేడ్కి తీసుకురావాలి, అందరికీ మంచిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బతికేదానికి అవకాశం కల్పించాలి అని ఆయన ఆశించి దాదాపు 40-50 ఏళ్ళ పోరాటం, ఎంతోమంది ఆయనతో పాటు మా కడపకు సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి. సో వారికి అందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే నిజంగా కూడా బాధపడిండు గాంధీ గారు బతికుంటే. చాలా దారుణం. ఎందుకంటే ఆయన అహింసే ఆయుధంగా తీసుకొని ఆయన పనిచేసిన పోరాటంలో ఈరోజు హింసే ఆయుధంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీలు చేసే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం, ఊర్లు ఇడిపించే కార్యక్రమం. సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈరోజు కొత్త పాలసీ, మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రొడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో. గాంధీ గారు నిజంగా బతికుంటే నిజంగా కూడా బాధపడిండు. మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ ఈరోజు మద్యం ఏరుడై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరము అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే కాదు, అన్ని రకాలుగా ఆ రోజు సత్యమేవ జయతే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు అనుకొని చేసిన ఉద్యమం. జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతిని మనం ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా మరి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా, పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు బతికినుంటే చాలా బాధపడేవారు. ఎందుకంటే ఆయన కళ ఈ భారతదేశం గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి, గ్రామం అభివృద్ధి జరుగుతూనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ ఆయన కలగానే ఉన్న పరిస్థితులు నుండి ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాంధీ గారి కలలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఏదైతే సచివాలయ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక 10 నుంచి 12 మంది నిరుద్యోగ యువకులకు అందరికి కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం కూడా గమనిస్తున్నాం. మరి అదే కాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు 50 కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి మరి ఆ 50 కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది. గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ పథకము మరి వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది, మరి అదేవిధంగా వాలంటీర్లది. మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు 5,000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని
మరి ఏదైతే పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సి ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఇతర టీడీపీ నేతలతో కలిసి కడప నగరం 1 టౌన్ సర్కిల్లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు దేశ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నామంటే మహాత్మా గాంధీ సాగించిన పోరాట ఫలితమేనన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన శాంతియుత మార్గంలో అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అహింసాయుత పద్ధతిలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి తెల్లవారిని తరిమికొట్టిన ఘనత గాంధీజీకే దక్కిందన్నారు. సత్య అహింసలు ఆయన ఆయుధంగా ఎంచుకొని సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కంప్లీట్గా భూ కబ్జాలు, అవినీతి, గ్రామ స్వరాజ్యం అని చెప్పి గాంధీ గారు ఎంతో పెద్ద పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మనము కానీ మన కింద యువత కానీ ఆయన ఆదర్శాలను మళ్ళా పుణికిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి అలాగే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడి గాంధీ గారి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి లైంగిక ఆరోపణలు ఉన్న వ్యక్తులను ఉన్నత పదవులలో నియమిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోవడం తగదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి వలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్గా రాంప్రసాద్ రెడ్డి నియామకంపై నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉన్నత విద్యతో పాటు విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూనే మరోవైపు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉన్నత పదవుల్లో నియమిస్తూ వైవియు ప్రతిష్ట దిగజారుస్తున్నారన్నారు. ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న కృష్ణారెడ్డికి తోడుగా లైంగిక ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా నియమించుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రిజిస్ట్రార్ను నియమించారని వారు ఆరోపించారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఎలాంటి విలువలతో పాఠాలు చెబుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. 2011లో మహిళా పీహెచ్డీ స్కాలర్ విద్యార్థినుల పట్ల రాంప్రసాద్ రెడ్డి లైంగిక కార్యకలాపాలపై ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేయడం అందరికీ తెలిసిందేనన్నారు. వర్సిటీలో కామాంధులకు పదవులు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని, ఈ విషయంగా విద్యాశాఖ మంత్రి ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శివశంకర్, నగర అధ్యక్ష కార్యదర్శులు అకిరానంద్, తేజ, చంద్ర, ఈశ్వరెడ్డి, ఫాహిద్, మస్తాన్, సేమంత్, గణేష్, రాజేష్, అరుణ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కడప. ఈరోజు గాంధీ జయంతి రోజున ఇవాళ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో సుభిక్షంగా ఉండాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవతరించిన నేపథ్యంలో 100 రోజుల పాలన సంబరాలు జరుపుకుంటా ఉంది. కానీ కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో అణువణువున కామాంధులతో యూనివర్సిటీ గోడలు, తరగతి గదులు పెచ్చరిల్లుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ వీసీ కృష్ణారెడ్డి అతనిపై ఉన్నటువంటి లైంగిక ఆరోపణల కారణంగా ఇవాళ విద్యార్థి ఉద్యమం ఇంత పెద్ద నడుస్తూ ఉంటే, మరి ఇవాళ ఇన్ఛార్జ్ రిజిస్టర్గా రాంప్రసాద్ రెడ్డిని ఈ యొక్క కృష్ణారెడ్డి గారు నియమించుకోవడం జరుగుతూ ఉంది. మరి యోగి వేమన యూనివర్సిటీలో లైంగిక వేధింపులే పాఠంగా పెట్టాలని చెప్పి ఈ కామాంధులు నిర్ణయించుకున్నారా అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాంప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్ రిజిస్టర్ నియామకాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య వ్యతిరేకిస్తూ ఉంది. 2011లో ఈ రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే పరిశోధకులుగా ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్ల పట్ల, విద్యార్థినుల పట్ల తన అనుచిత వైఖరితో లైంగిక వేధింపుల కారణంగా అతన్ని తన యొక్క పరిధిని కూడా నియమించడం, అతనికి దానికి సంబంధించిన కమిటీని కూడా వేయడం జరిగింది. అలాంటి దాంట్లో రాజ్యాంగ పదవుల్లో ఏ దాంట్లో కూడా ఉండకూడదు. ఈ రాంప్రసాద్ రెడ్డి తన యొక్క పరిశోధనలకు సంబంధించి కూడా మహిళా విద్యార్థులను కూడా నియమించుకోకూడదని చెప్పి ఆనాడున్నటువంటి రాంప్రసాద్ రెడ్డికి చూచాయిగా చెప్పడం జరిగింది కమిటీ. కానీ ఇవాళ ఒక కామాంధుడు తన యొక్క బలం చేకూర్చుకోవడం కోసం మరో కామాంధుని నియమించుకుంటా ఉన్నాడు. యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను భంగపాలు చేయడం కోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,
ఉన్నత విద్యా కమిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఛాన్సలర్ అడుగడుగున వ్యవహరించే తీరు ఉంది. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా చెప్పదలుచుకుంటా ఉన్నాం, యోగవేమన యూనివర్సిటీలో ఈ యొక్క కామందులకు చోటు లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క రాంప్రసాద్ రెడ్డి నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఈ యొక్క కృష్ణారెడ్డి నియామకం పట్ల, రాంప్రసాద్ రెడ్డి నియామకం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దసరా ఉత్సవాలలో రెండవ మైసూరుగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఆలయాలలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ప్రధానంగా దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన అమ్మవారిశాల నుంచి 102 మంది సువాసినులచే నవతీర్థాలు తీసుకొచ్చి పట్టణంలోని శివాలయం వీధిలోని నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి పురాణం తీసుకొచ్చి శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. అమ్మవారిశాలలో ఆర్యవైశ్య సభ నిర్వహించే దసరా ఉత్సవాలను ఈ ఏడు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు పాలకొల్లు బ్యాండ్, పూనా మణిస్టైల్ బృందం, ఢిల్లీ బృందంతో ప్రత్యేక వాయిద్యాలు, నృత్యాలతో ప్రదర్శన నిర్వహిస్తారు. అలాగే బిందె సేవ రోజున చిక్బళ్ళాపూర్ నుంచి మహిళా వేరుగ బృందంతో ప్రత్యేక ప్రదర్శన, నృత్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక చివరి రోజు విజయేశ్వరం అలంకారం, సెమీ దర్శన కార్యక్రమాన్ని గతంలో కంటే భిన్నంగా నిర్వహిస్తున్నామన్నారు. కేరళ శక్తిమాన్, హర్యానా వందోబలే నృత్య గీతాలతో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని ఆర్యవైశ్య సభ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం 3/10/2024 నుండి 13/10/2024 వరకు మనం నిర్వహించాలని ఆర్యవైశ్య సభ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం లాగే మీరందరూ కూడా శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొని, ఇది 134వ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది. మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశాము. అలాగే లోపల ఫాస్ట్గా మూవ్ అయ్యేదానికి కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు తెలుపవలసిందిగా కోరుతున్నాము. 3/10/24 తేదీ నుండి 13/10/24 తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్యవైశ్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటి రోజు పాలకొల్లు బ్యాండు, కోలాటము, పూనావారి మణిస్టైల్ అని ఒక 70 మంది కళాకారులతో అదొక బృందము, ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం. అది బిందెసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి 15 మంది కళాకారులచే మహిళా వీరగేన్ అనే ప్రోగ్రాము బిందెసేవ రోజు అది ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ, ఫస్ట్ ఎయిడ్, సీసీ కెమెరాస్, మైక్ అనౌన్స్మెంటు, స్టాండ్ బై ఫైర్ ఇన్సిడెంట్స్, విఐపి సపరేట్ గేట్స్, అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభవారు అన్ని విధాలుగా ముందుండి అని పటిష్టంగా చేసి ఉన్నారు. కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 134వ సంవత్సర దసరా ఘనంగా జరుపుకుంటున్నందుకు మేమందరం మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము. జై వాసవాంబాయ నమః. అందరికీ నమస్కారం. 134వ దసరా ఆర్యవైశ్య సభ అత్యంత ఘనంగా జరుపుకునేందుకు మన ముందుకు వచ్చింది. అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు, శక్తి వేషక అలంకరణ, డూప్స్, హర్యానా నుంచి బంబం బోలేవారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు
ఈ సంవత్సరం మనము ఆర్యవైశ్య సభ మనకు జరుపుకునేటానికి ముందుకు వస్తుంది. అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. 3/10/2024 స్టార్టింగ్ అవుతుంది. జపహోమాలకు సంబంధించి ముఖ్యమైన విషయంలో 7వ తారీఖు 7/10 సోమవారం 3:15 4 గంటల నుండి 6 గంటల నిమిషాలకు మధ్య బిందె సేవ ప్రారంభమవును. సాయంకాలం 4 గంటల వరకు 4 గంటలకు స్వర్ణ శ్రీచక్ర మెరుగు పూజ, విశేష అర్చన, అభిషేకం కలదు. 10వ తారీఖు 10/10/2024 గురువారం దుర్గాష్టమి, 11/10/2024 శుక్రవారం మహాసప్తమి, చండీ హోమము, మహాపూర్ణావతి, రాత్రి కుమారి పూజ, సుహాసిని పూజ, దంపతి పూజ కలదు. ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా జరిగే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసు శాఖ చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకోసం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం పలు ప్రాంతాలలో పర్యటించారు. పట్టణంలోని అమ్మవారిశాల, పాత మార్కెట్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని, శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని, శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఎగ్జిబిషన్ ప్రాంతాలలో ఎస్పీ పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. 134 దసరా ఉత్సవాలకు భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్కు సూచించారు. ఆలయాల పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ స్టేషన్లకు చెందిన సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము ప్రాంగణంలో ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే, మనకు ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా గ్రాండ్గా జరుగుతాయి. నిజానికి మైసూర్ తర్వాత అంత విశిష్టంగా జరిగేటటువంటి ప్రదేశం మన ప్రొద్దుటూరు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులో ఈ టెంపుల్ దగ్గర బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఫెస్టివల్, సో ఎక్కడెక్కడి నుంచి టెంపుల్స్ నుంచి అమ్మవారు వస్తారు, పబ్లిక్ ఎక్కడ గ్యాదర్ అవుతారు, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్లేసెస్ అన్ని చూసుకోవడం జరిగింది. జమ్మి చెట్టు పాయింట్ కానీ, తర్వాత శివాలయం కావచ్చు, ఈరోజు ఇప్పుడు అమ్మవారి శాల కావచ్చు,
తర్వాత ఎగ్జిబిషన్ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా మనకున్న ఛాలెంజ్ ఏంటంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, వాళ్ళకి ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేదానికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవడం. సో ట్రాఫిక్ ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలా. అట్లాగే ఆ రోజు అందరూ ఆడవారు ఎక్కువగా టెంపుల్స్కి వచ్చే ఇది ఉంటుంది కాబట్టి అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అఫెన్సెస్, క్రైమ్, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా నివారణ చర్యలు తీసుకోవడం. సో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవాలా, క్రైమ్ పార్టీస్ పెట్టుకోవాలా. అలాగే ఈ ఎక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కూడా చాలా మంది క్రౌడ్ రావడం జరుగుతుంది కాబట్టి ఎగ్జిబిషన్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందుగానే R&B వాళ్ళతో మాట్లాడుకొని వాటి ప్రాపర్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ మెషర్స్ అన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. సో కాబట్టి సంబంధిత ఆర్గనైజర్స్ అందరితో మాట్లాడి ఈ చర్యలన్నీ ప్రాపర్గా తీసుకొని ఈ 10 రోజులు ఏదైతే మనకు నవరాత్రి ఉత్సవాలు తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఇది ఉన్నవి అన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలా మంచి వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీసు వారి తరఫున ఏమేమి చర్యలు తీసుకుందో ఆ చర్యలను తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా ఉత్సవాలలో 2వ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మహాత్ముని విగ్రహాలు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు. కడప ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు. వాటర్ గండి పరిశీలన అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అరాచక పాలన కొనసాగిస్తూ అసంతృప్తి మూటగట్టుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.